హాయ్ అండి, నేను డాక్టర్ హరికాంత్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, నెల్లూరు. ఈరోజు మనం హెడ్ అండ్ నెక్ పేషెంట్స్ అంటే నోటి క్యాన్సర్ లేదా గొంతు క్యాన్సర్ ఆ పేషెంట్స్లో రేడియేషన్ తీసుకునేటప్పుడు మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి. మొదటిది వచ్చి మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టేదానికంటే ముందు మనం ఒకసారి పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. పళ్ళు ఏమన్నా మనకి లూజ్గా ఉన్నాయా లేదా కొద్దిగా షార్ప్గా ఏమైనా ఉన్నాయా ఫస్ట్ అవి మనం బాగా చేయించుకోవాలి. ఎందుకంటే ఒకసారి రేడియేషన్ స్టార్ట్ చేశాక మళ్ళీ దాన్ని తీసేదానికి ఒక 6 months దాకా కుదరదు. కాబట్టి ఫస్ట్ మనం పళ్ళ జాగ్రత్త తీసుకోవాలి. దాంతోపాటు మనకి రేడియేషన్ స్టార్ట్ చేశాక మగవాళ్ళు అయితే మనం గడ్డం తీసుకునేదానికి అసలు కుదరదు. ఏదైనా ట్రిమ్మింగ్ అన్నా కానీ లేదా షేవింగ్ అన్నా కానీ ట్రీట్మెంట్ అయిపోయినాక ఒక 2 months వరకు తీసుకునేదానికి వీలు ఉండదు. సో అదంతా ట్రీట్మెంట్ ముందరే చేసుకోవాలి. దాంతోపాటు రేడియేషన్ జరిగేటప్పుడు ఎక్కడైతే రేడియేషన్ ఇస్తున్నామో అక్కడ మనం అసలు రుద్దకూడదు సబ్బు వేసి. ఎందుకంటే మనకి రేడియేషన్ ఇచ్చేటప్పుడు స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఇవి మనకి ముఖ్యమైన 2 జాగ్రత్తలు.